ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సో ఎస్జిటి వారి కోసం, అదేవిధంగా ఎస్ఏ వారి కోసము టెస్ట్ సిరీస్ని అయితే రన్ చేస్తున్నారు. మాస్టర్ టెస్ట్ సిరీస్ అనే పేరుతో టెస్ట్ సిరీస్ని అయితే రన్ చేస్తున్నారండి. ఎస్జిటి వారికి చూసుకున్నట్టయితే ఆల్ సబ్జెక్ట్స్ మీద 60 రోజుల ప్రణాళికతో మీకు 42 డైలీ టెస్టులు, 10 డివిజనల్ టెస్టులు, 5 సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులు, అదేవిధంగా 3 టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్టులు అయితే ఉంటాయి. మరి ఈ ఎగ్జామ్స్ ఎక్కడ రాయాలి మేడం అంటే, ప్లే స్టోర్లోకి వెళ్ళి శ్రీ కృషి పబ్లికేషన్స్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు రిజిస్టర్ అయ్యి అందులో మీకు టెస్ట్ సిరీస్ అనే దాంట్లోకి వెళ్తే మీకు అక్కడ కనిపిస్తుందండి టెస్ట్ సిరీస్. సో దాన్ని మీరు పర్చేస్ చేసుకుంటే మీకైతే ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి. సో మరి ఈ టెస్ట్ సిరీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే, నవంబర్ 6వ తేదీ నుంచి ఈ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఫీజు విషయానికి వస్తే 499 రూపాయలండి. 499 రూపాయలకు మీకు ఆల్ సబ్జెక్ట్స్ మీద ఎస్జిటి వారికి అయితే ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్స్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు అంటే మీకు డిఎస్సి అయిపోయే వరకు మీకు ఈ ఎగ్జామ్స్ యొక్క వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తం 50 పరీక్షలు అయితే ఉంటాయండి. 50 రోజుల ప్రణాళికతో మీకు 32 డైలీ టెస్టులు, 10 డివిజనల్ టెస్టులు, 5 సబ్జెక్టు వైజ్ గ్రాండ్ టెస్టులు, అదేవిధంగా 3 టోటల్ సిలబస్ మీద మెగా గ్రాండ్ టెస్టులు అయితే ఉంటాయి. సో ఈ స్కూల్ అసిస్టెంట్ వారిది కూడా నవంబర్ 6 నుంచి అయితే ప్రారంభమవుతుంది. మరి దీని యొక్క ఫీజు ఏంటి అంటే 499 రూపాయలు అయితే మీకు ఈ ఎగ్జామ్ ఫీజు అయితే ఉంటుంది. సో మరి ప్లే స్టోర్లోకి వెళ్ళి శ్రీ కృషి పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు రిజిస్టర్ అయ్యి టెస్ట్ సిరీస్లోకి వెళ్ళి మీరు మాస్టర్ టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ ఎగ్జామ్ కూడా మనకు అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుందండి. సో మరి ఇంకా మీకు టెస్ట్ సిరీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా మీకు క్లారిఫికేషన్ కావాలనుకున్నా కూడా క్రింద అయితే నంబర్ ఇవ్వడం జరిగింది. నంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ని అయితే పొందగలరు. సో డిఎస్సి కోసం ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మన దగ్గర కొన్ని మెటీరియల్స్ ఉన్నాయండి. తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్ మెటీరియల్, తెలుగు మెథడాలజీ మెటీరియల్, తెలుగు కంటెంట్ అండ్ గ్రామర్కి సంబంధించిన బిట్ బ్యాంక్, సైకాలజీ బిట్ బ్యాంక్, ఎస్జిటి వారి కోసమే ప్రత్యేకంగా రూపొందించబడిన ఎస్జిటి ఆల్ మెథడ్ బిట్ బ్యాంక్ మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఇందులో 5 మెథడ్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉంటాయి. ఇవే కాకుండా మన దగ్గర 2024లో రిలీజ్ అయిన అకాడమీ బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. అవే కాకుండా అలాగే బీఈడి బుక్స్, డిఎడ్ బుక్స్, అలాగే ఇంటర్ బుక్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఇన్ కేస్ మీకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. ఇంకా ఈ రోజునైతే మనకు టెట్ ఫలితాలు అయితే విడుదలయ్యాయండి. గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలు అయితే మంత్రి నారా లోకేష్ అయితే విడుదల చేశారు. మరి క్రింద కనిపిస్తున్న వెబ్సైట్లో అయితే రిజల్ట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. మరి ఈ పరీక్షలకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 3,68,661 మంది మాత్రమే హాజరవడం జరిగింది. అందులో 50.79% మంది అయితే అర్హత సాధించారు. డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ అయితే ఉంటుంది. కాగా మరి త్వరలో 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల కానుందన్నమాట. టెట్ రిజల్ట్కి సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే ఉదయం 11:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ క్రింది కనిపిస్తున్న నంబర్లకైతే మీరు కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చండి.